మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక టేబుల్లో ఎలిమెంట్స్లను అరేంజ్ చేస్తే ఆ టేబుల్ను చూసి ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీ, అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఇంకా చాలా ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్లను మనం ప్రెడిక్ట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? సూపర్ కదా? ఎస్ సార్ నో? మరి ఇది పాసిబులా సార్ అంటే, అయ్యో రామ్మ ఎందుకు పాసిబుల్ కాదు? మనం ఈరోజు యూజ్ చేసే మోడర్న్ పీరియడ్ టేబుల్ యొక్క పవర్ అదే, ఓకేనా? కాబట్టి ఎందుకు ఆలస్యం, రండి ఈరోజు మనము ఆ పీరియడ్ టేబుల్లో ఎలిమెంట్స్లను ఎట్లా క్లాసిఫై చేసారు, పీరియడ్ టేబుల్ యొక్క లా, తర్వాత గ్రూప్స్, పీరియడ్స్, ఈజీ వేలో ట్రిక్స్తో పాటు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమేష్ సార్. వెల్కమ్ బ్యాక్ టు సిగ్మా సిరీస్ 2027 స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ నీట్, జేఈఈ మెయిన్స్ అండ్ EPSET aspirants. ఇన్ ప్రీవియస్ క్లాస్ మనం దేని గురించి డిస్కస్ చేసినాం? డాబనీ లా ఆఫ్ ట్రయాడ్స్, జాన్ న్యూటన్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు మెండెలివ్. ఎస్ సార్ నో? ఈ ముగ్గురు సైంటిస్ట్ కూడా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ ఆర్ వెయిట్లను బేస్ చేసుకుని ఎలిమెంట్స్లను క్లాసిఫై చేసారు, అవునా కాదా? ఎస్ సార్ నో? మరి మెండలీఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చాలా డిమెరిట్స్ మనము డిస్కస్ చేసినాం, అవునా కదా? కాబట్టి ఆ డిమెరిట్స్లను సాల్వ్ చేస్తూ, ఓకేనా, హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్ అనే ప్రాపర్టీని కాకుండా అటామిక్ నంబర్ను బేస్ చేసుకుని ఎలిమెంట్స్ను క్లాసిఫై చేసిండు. ఎవరు? హెన్రీ మోస్లే. కాబట్టి ఈరోజు మనము హెన్రీ మోస్లే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటిది? టుడే we are discuss about Henry Moseley classification of elements. సో దీని ఏమంటామంటే, ఈ హెన్రీ మోస్లే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటామంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియడ్ టేబుల్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, ఆర్ దీన్నే మోడర్న్ పీరియడ్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు, ఓకేనా? రైట్. మరి ఈ హెన్రీ మోస్లే ఏం చేసిందంటే, హీ స్టడీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ X-rays produced by the bombardment of the beam of electrons on metal surface, on the metal surface. సో ఈయన హెన్రీ మోస్లే దేన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ క్లాసిఫై చేసిందని చెప్పిన అటామిక్ నంబర్. అంటే హెన్రీ మోస్లేకి ఏం కావాలి? ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ కావాలి. అంటే ఆయన ముందు ఉన్నటువంటి టాస్క్ ఏంటిది? ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేసిందంటే హెన్రీ మోస్లే, ఓకేనా, ఒక మెటల్ తీసుకున్నాడు. ఒక మెటల్, ఇది ఒక మెటల్ అనుకుందాం, ఓకేనా? ఇది ఒక మెటల్ అనుకుందాం. ఏంటిది? ఇది ఒక మెటల్, రైట్? సో దిస్ ఈస్ మెటల్. ఓకే, ఈ మెటల్ యొక్క దీని ఏమంటాము? సర్ఫేస్ అంటాం కదా. కాబట్టి ఇది మెటల్ సర్ఫేస్, మెటల్ సర్ఫేస్, మెటల్ సర్ఫేస్. ఈ మెటల్ సర్ఫేస్ పైన ఏం పాస్ చేసిండు? బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
ఏం పాస్ చేసింది బేట? బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఈ మెటల్ సర్ఫేస్ పైన పడేటట్టు చేసింది. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లను ఈ మెటల్ సర్ఫేస్ పైన పడేసింది. ఓకేనా? బాంబర్మెంట్ అంటే దాన్ని ఢీ కొనే విధంగా, టచ్ అయ్యే విధంగా పాస్ చేసింది బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా? అప్పుడు ఈయన ఏం అబ్జర్వ్ చేసిండ్రు? అప్పుడు ఏం ప్రొడ్యూస్ అయిందట? ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అయ్యాయట. ఏం ప్రొడ్యూస్ అయినా బేట? ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ ఎక్స్రేస్కు ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, అవునా కదా? ఎక్స్రేస్కి ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇట్లా మెటల్ సర్ఫేస్ పైన ఈ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్లను తీసుకుని బాంబర్మెంట్ చేస్తే, పడేసేటట్టు చేస్తే ఇక్కడ నుంచి ఏం రిలీజ్ అయింది? ఎక్స్రేస్ రిలీజ్ అయినాయి. ఈ ఎక్స్రేస్కి ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈ ఎక్స్రేస్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్, ఫ్రీక్వెన్సీని మనము మ్యూ అనే ఓకేనా లెటర్తో డినోట్ చేస్తాం. ఓకే, కాబట్టి ఈయన ఏం అబ్జర్వ్ చేసిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అయింది కదా, ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అయినాయి కదా. కాబట్టి ఈ ప్రొడ్యూస్ అయిన ఎక్స్రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క స్క్వేర్ రూట్ తీసుకున్నాడు. ఓకేనా? కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అటామిక్ నంబర్ అని ఫైండ్ చేశాడు. ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు? ఒక మెటల్ తీసుకుని ఆ మెటల్ సర్ఫేస్ పైన బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పడేసాడు, బాంబర్మెంట్ చేసాడు. బాంబర్మెంట్ చేసిన తర్వాత ఎక్స్రేస్ ప్రొడ్యూస్ అయింది. ఆ ఎక్స్రేస్కు కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ యొక్క స్క్వేర్ రూట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది? అటామిక్ నంబర్. హియర్ జెడ్ మీన్స్ అటామిక్ నంబర్కు ఓకేనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందని అబ్జర్వ్ చేసాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సింబల్ రిమూవ్ చేస్తే, ప్రపోర్షనల్ సింబల్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? కాన్స్టెంట్ రావాలి కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు హియర్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఓకేనా? ఇది ఒక ఫార్ములా అకార్డింగ్ టు హెన్రీ మోస్లే. సో ఈ విధంగా హెన్రీ మోస్లే అటామిక్ నెంబర్లను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ అటామిక్ నెంబర్లను ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకొని, సో సేమ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్లను ఒక గ్రూప్లో లేదా ఒక పీరియడ్లో అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనము ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియడ్ టేబుల్ ఆర్ మోడర్న్ పీరియడ్ టేబుల్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనము పీరియాడిక్ లా గురించి డిస్కస్ చేద్దాం. పీరియాడిక్ లా, మోడర్న్ పీరియాడిక్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే మోడర్న్ పీరియడ్ టేబుల్ లా? ద ఫిజికల్ and chemical properties of the elements are periodic functions of their atomic number. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఎలిమెంట్స్లను అటామిక్ నెంబర్లను బేస్ చేసుకుని అరేంజ్ చేసింది కదా. అరేంజ్ చేసిన తర్వాత సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్లను ఒక గ్రూప్లో లేదా ఒక పీరియడ్లో అరేంజ్ చేయడం జరిగింది. అదే. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఈ అటామిక్ నెంబర్లను బేస్ చేసుకుని హెన్రీ మోస్లే ఎలిమెంట్లను క్లాసిఫై చేసిండు. సో ఇది మన లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియడ్ టేబుల్ ఆర్ దీన్ని ఏమంటారు? మోడర్న్ పీరియడ్ టేబుల్ అంటారు. సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని వర్టికల్స్ కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 18 వరకు ఉన్నాయి. ఓకేనా? అండ్ ఎన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి? ఇట్లా అర్థంగా ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి మోడర్న్ పీరియడ్ టేబుల్ క్లాసిఫైడ్ టు 18 వర్టికల్ కాలమ్స్. ఓకేనా? అండ్ 7 హారిజాంటల్ లైన్స్. ఎస్, ఈ వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి కదా, దీనికి ఏం పేరు పెట్టినట్టే? గ్రూప్స్ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిన బిడ్డ? గ్రూప్స్. ఈ హారిజాంటల్ లైన్స్కి ఏం పేరు పెట్టినట్టే? పీరియడ్స్ అని పేరు పెట్టింది. ఇప్పుడు చెప్పండి నాకు, వర్టికల్ కాలమ్స్ ఏమన్నాం? గ్రూప్స్ కదా. కాబట్టి ఎన్ని గ్రూప్స్ ఉన్నట్టు మోడర్న్ పీరియడ్ టేబుల్లో? 18 గ్రూప్స్. ఓకే.
హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి 7. ఈ హారిజంటల్ లైన్ ఏమన్నా పీరియడ్స్ అంటే ఎన్ని పీరియడ్స్ ఉన్నట్టు బెట్ట 7 పీరియడ్స్. ఓకేనా, ఫస్ట్ పీరియడ్ చూద్దాం. ఓకేనా, 1 by 1 చూద్దాం. ఈ ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్ అండ్ హీలియం, ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఓకేనా, ఫస్ట్ పీరియడ్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వెరీ షార్ట్ పీరియడ్ అంటారు. ఏమంటారు? వెరీ షార్ట్ పీరియడ్. సెకండ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఈ 8 ఉన్నాయి. ఓకే, ఈ సెకండ్ అండ్ థర్డ్ ఈ రెండు పీరియడ్లో మనం అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకేనా, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి బేటా 8 ఎలిమెంట్స్, దీంట్లో కూడా ఏమున్నాయి 8 ఎలిమెంట్స్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది 2 ఇది 6 ఇది 10 18 ఎలిమెంట్స్. 15th గ్రూప్ కూడా ఫిఫ్త్ పీరియడ్ కూడా 18 ఎలిమెంట్స్. 6th అండ్ 7th పీరియడ్ చూస్తే మనకు ఇట్లా దూరం నుంచి చూస్తే మాత్రం మనకు 18 ఉన్నట్టే కనిపిస్తుంది. 2 + 10 + 6 18. బట్ ఈ ల్యాంతనం తర్వాత ఆఫ్టర్ ల్యాంతనం 14 ఎలిమెంట్స్ తీసుకొని ల్యాంతనం తర్వాత ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ తీసుకొని ఈ మోడల్ పీరియడ్ టేబుల్ బాటంలో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది, అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, యాక్చువల్లీ ఈ 14 ఎలిమెంట్స్ ఇక్కడ ఉండాలి, ల్యాంతనం పక్కన ఉండాలి. ఓకేనా, ఎందుకు ఇక్కడ అరేంజ్ చేశారంటే ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఈ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే దీంట్లో ఫిట్ కాలేకపోయినాయి అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఈ 14 ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి తీసుకుని కింద పెట్టారు. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి 14 ఎలిమెంట్స్ ఇక్కడ ఉండాలి. అవునా కదా, కాబట్టి ఇది 18 తర్వాత ఇవి 14 ఎంత అవుతుంది 32. అంటే 6th పీరియడ్లో కూడా 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. సేమ్ 7th పీరియడ్లో కూడా 32 ఎలిమెంట్స్. ఓకేనా, 2 10 ఇవి 6 18 ప్లస్ ఇక్కడ ఇవి 14 ఎలిమెంట్స్, ఇవి 14 ఎలిమెంట్స్. టోటల్ ఎన్ని అవుతాయి 32. కాబట్టి 7th పీరియడ్లో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి బేటా 32. అంటే ఈ యాక్టీనియం పక్కన ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్లో తీసుకుని ఇక్కడ కింద పెట్టారు. ఓకేనా, ఇవి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయంటే థోరియం నుంచి స్టార్ట్ అయితే లాబెన్సియం వరకు ఉంటాయి. ఓకేనా, మధ్యలో ఎలిమెంట్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇది. రైట్, నెక్స్ట్ మనము ఈ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, సో గ్రూప్ గురించి డిస్కస్ చేసే కంటే ముందు ఈ మోడల్ పీరియడ్ టేబుల్ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్, లెఫ్ట్ సైడ్ అంటే ఇది కదా లెఫ్ట్ సైడ్. ఓకేనా, ఇది మనం రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్. దిస్ మోడల్ పీరియడ్ టేబుల్. ఈ మోడల్ పీరియడ్ టేబుల్ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్లో ఏమంటామంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు బేటా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ రైట్ సైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్స్ ఏమంటామంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు, పి బ్లాక్ ఎలిమెంట్స్. తర్వాత ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ ఈ ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి ఈ ఎలిమెంట్స్. ఓకేనా, దీస్ ఆర్ నోన్ యాజ్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఏవైతే మోడల్ పీరియడ్ టేబుల్ బాటమ్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అనే ఏమంటామంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇట్ మీన్స్ పీరియడ్ టేబుల్ కెన్ బి classified into 4 blocks. S block left side of the period table, P block right side of the period table, D block in between S and P block elements, D block F block bottom of the period table. ఓకేనా, ఇప్పుడు ఈ గ్రూప్ల గురించి మనం డిస్కస్ చేస్తే ఈ గ్రూప్లను 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, అదేంటంటే చూడండి, ఇగో ఈ ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్లను ఏ గ్రూప్గా, డి బ్లాక్ గ్రూప్లను బి గ్రూప్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా, ఇక ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఏ గ్రూప్ను ఈ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, ఈ ఫస్ట్ గ్రూప్ను ఫస్ట్ ఏ గ్రూప్ అని కూడా అనొచ్చు. ఈ సెకండ్ ఏ గ్రూప్ అని అనొచ్చు. ఇది థర్డ్ ఏ గ్రూప్, ఇది 4th ఏ, ఇది 5th ఏ, ఇది 6th ఏ, ఇది 7th ఏ, ఇది 0 గ్రూప్ బేటా. ఇవి ఏ గ్రూప్స్ అన్నట్టు ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్. నెక్స్ట్ బి గ్రూప్ అంటే ఇది అన్నట్టు. ఓకేనా, ఇగో ఇక్కడ 11th గ్రూప్ను ఫస్ట్ బి గ్రూప్, 12th గ్రూప్ను సెకండ్ బి గ్రూప్ అని కూడా అంటారు, 13th గ్రూప్ను థర్డ్ బి గ్రూప్ అంటారు, 14th ఏమో 4th బి గ్రూప్, 5th గ్రూప్ ఏమో 5B, 6th గ్రూప్ ఏమో 6B, 7th గ్రూప్ ఏమో 7B, ఈ 8th, 9th, 10th ఈ 3 గ్రూప్ మొత్తాన్ని ఏమంటామంటే 8th గ్రూప్ అంటారు. ఏమంటారు 8th గ్రూప్ అంటారు. ఓకేనా, ఇవి గ్రూప్స్.
ఇప్పుడు ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ గ్రూప్లను ఏ విధంగా ట్రిక్స్ ద్వారా సింపుల్ వేలో మనం గుర్తుపెట్టుకోవచ్చు చెప్తున్నాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఫస్ట్ ఓకేనా చూడండి, హెలీనా కల్పన అండ్ రుబీనా, వీళ్ళు ముగ్గురు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ మీకు గుర్తుండాలంటే ఇగో హెలీనా, కల్పన, రుబీనా క్లోజ్ ఫ్రెండ్స్. హెలీనాలో హెచ్, లీనాలో ఎన్ఐ అంటే లిథియం, ఎన్ఏ సోడియం, కల్పనలో కే పొటాషియం, రుబీనాలో ఆర్బి రుబిడియం, క్లోజ్లో సిఎస్ సీజియం, ఫ్రెండ్లో ఎఫ్ఆర్ ఫ్రాన్స్. ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ ట్రిక్ ఏంటంటే భీమ్ జీ కా సర్ బార్, భీమ్ జీ కా సర్ బారా. ఓకేనా, రావణ్కి ఎన్ని హెడ్స్ ఉంటాయి? సర్ అంటే హెడ్ కదా, 10 ఉంటాయి కదా, అట్లా మనం అనుకుందాం. భీమ్ జీ కా సర్ బారా అనుకుందాం. ఓకేనా, దాంట్లో బిఈ అంటే బెరిలియం, ఇది ఎంజీ మెగ్నీషియం, సిఏ కాల్షియం, ఎస్ఆర్ స్ట్రాన్షియం, బిఏ బేరియం, ఆర్ఏ ఏమవుతుంది రేడియం. ఓకే, నెక్స్ట్ 13th గ్రూప్ ఇక్కడ వద్దాం. సో ఇక్కడ వస్తే 13th గ్రూప్లో థర్డ్ ఏ గ్రూప్, ఓకేనా. ఇవి మనకు అట్మాస్ఫియర్ ఏముంటాయి? చాలా గ్యాసెస్ ఉంటాయి కదా. ఆ గ్యాస్ నేను ఒక దగ్గర ఒక థాలి అంటే ప్లేట్లో తీసుకుని వచ్చిన, ప్లేట్లోకి నేను గ్యాదర్ చేసుకున్నాను. ఓకేనా బ్రో, ఆల్ గ్యాసెస్ ఇన్ థాలి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బ్రో ఆల్ గ్యాసెస్ ఇన్ థాలి. బ్రోలో బి తీసుకోండి బోరాన్, ఆల్లో ఎయిర్ తీసుకోండి అల్యూమినియం, గ్యాసెస్లో జిఏ తీసుకుంటే గ్యాలియం, ఇన్లో ఐఎన్ ఇండియం, థాలిలో టీఎన్ ఏమవుతుంది థాలియం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 4th గ్రూప్ డిస్కస్ చేద్దాం. 4th గ్రూప్ ఏంటిది బేటా? ఇక్కడ రాద్దామా 4th గ్రూప్. ఓకే, 4th ఏ గ్రూప్. 4th గ్రూప్ ఎలిమెంట్స్ కోసం ట్రిక్స్. ఓకేనా, కాశీ అనే ఒక అబ్బాయి రోజు క్లాస్కి లేట్ వస్తున్నాడు అన్నమాట. కాశీ అనే ఒక అబ్బాయి క్లాస్కి రోజు లేట్ రావడం వల్ల ఇక్కడ ఏం రాస్తాడంటే కాశీ గెటింగ్ లేట్, కాశీ గెటింగ్ లేట్. కాశీ అనే అబ్బాయి రోజుకు క్లాస్ లేట్ వస్తున్నాడు కాబట్టి కాశీ గెటింగ్ లేట్ అంటారు. దీంట్లో కాశీలో సి తీసుకుంటే కార్బన్, సిలో ఎస్ఐ అంటే సిలికాన్, గెటిన్లో జిఈ అంటే జర్మేనియం, ఇగో టిన్ అంటే స్టనం, ఎస్ఎన్ దాని సింబల్. లెడ్ అంటే లేట్ ఉంది కదా, ఇది డి అనుకుందాం, ఎల్డి లెడ్ లంబం. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 5th గ్రూప్, 5th ఏ గ్రూప్కు ట్రిక్ చూద్దాం. ఏముంది 5th ఇక్కడ వినే కదా. సో దీని ఏంటంటే నో పెన్ యాజ్ ఎస్బీఐ. మనం ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తే అక్కడ మనము మనీ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా వచ్చే రాయాలి కదా, దానికి పెన్ కావాలి కదా, అక్కడ పెన్ ఉండు కాబట్టి నో పెన్ యాజ్ ఎస్బీఐ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నోలో ఎన్ అంటే నైట్రోజన్, పెన్లో పి అంటే ఫాస్ఫరస్, ఏఎస్లో ఆర్సనిక్, ఎస్డిలో యాంటీమోనీ. ఓకేనా, తర్వాత మళ్ళీ ఈ బిఐ తీసుకుంటే బిస్మత్, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సనిక్ యాంటీమోనీ బిస్మత్. క్లియర్. నెక్స్ట్ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఓకే. నెక్స్ట్ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్ ఆర్ ఎఫ్సెట్ ఆ నీట్ మనకు వచ్చింది అనుకుందాం.
అప్పుడు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఏమంటారు, ఇంకేంద్రా నీకు నీట్ వచ్చింది, ఓకే నువ్వు సెటిల్ అయినా పో అంటామా లేదా? ఓ ఎస్ నువ్వు సెటిల్ అయినా పో అంటామా లేదా? సో అదే నేను ట్రిక్ రాస్తున్నా. ఓ ఎస్ నువ్వు సెటిల్ అయినావు పో. నీకు నీట్ వచ్చిందనుకో, మంచి కాలేజ్ వచ్చిందనుకో, అప్పుడు ఏమంటావు, ఓ ఎస్ నువ్వు సెటిల్ అయినా పో అంటాం కదా. సో దాంట్లో ఓ అంటే ఆక్సిజన్, ఎస్ సల్ఫర్, సెటిల్లో ఎస్ ఉంది కదా సెలీనియం, టీల్లో టీ ఉంది కదా టెలూరియం, పో అంటే పోలోనియం. ఓకేనా? ఇంకో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి 16th గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంది కదా, అదే 7th గ్రూప్ ఎలిమెంట్స్. 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఓకేనా? సో ఈ 7th గ్రూప్ మనం ఏ విధంగా సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవాలంటే, ఓకేనా, మన ఫ్రెండ్స్ దూరం ఎక్కడైనా ఉండి ప్రిపేర్ అవుతుంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం కదా ఎట్లా ఉన్నా అని, ఓకేనా? అప్పుడు వాళ్ళ ఏముందిరా, ఓకేనా చదువుడు ఏం లేదు కానీ అటెండెన్స్లో మాత్రం ఫస్ట్ ఉన్నా అంటాం, ఓకేనా? అదే ఇక్కడ రాస్తున్నాం, ఓకేనా? ఏం రాస్తున్నా అంటే, ఓకే ఫస్ట్ క్లాస్ బ్రో ఇన్ అటెండెన్స్. ఎట్టున్నాడట? అటెండెన్స్లో ఫస్ట్ క్లాస్ ఉన్నాడట. ఫస్ట్లో ఎఫ్ తీసుకో ఫ్లోరిన్, క్లాస్లో సిఆర్ తీసుకో క్లోరిన్, బ్రోలో బిఆర్ తీసుకో బ్రోమిన్, ఇన్లో ఐ తీసుకో అయోడిన్, అటెండెన్స్లో 8 తీసుకో అస్టటిన్. రైట్? ఇక లాస్ట్ గ్రూప్ ఏంటంటే 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటిది? 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, ఈ 0 గ్రూప్ ఎలిమెంట్ వచ్చి చూడండి, హీనా ఆర్ కరీనా. ఏంటంటే ఇక్కడ ట్రిక్, హీనా మరియు అంటే ఔర్, హిందీలో అయితే ఔర్ అంటే కదా, కరీనా ఇద్దరు అక్క చెల్లెలు, ఓకేనా? వాళ్ళిద్దరు స్కూటీ మీద పోయేటప్పుడు కింద పడ్డారు. కింద పడితే ఏమైంది? కాలు ఇరిగినాయి. కాలు ఇరిగితే ఏం చేయాలి? ఎక్స్రే తీసుకోవాలి కదా. ఎక్స్రే, హీనా और కరీనా కా ఎక్స్రే. ఓకేనా? ఇక్కడ హెచ్ఈ అంటే హీలియం, నాలో ఎన్ తర్వాత ఈ రాసుకుంటే నియాన్, ఔర్లో ఏఆర్ తీసుకుంటే ఆర్గాన్, ఓకేనా? కరీనాలో కేఆర్ తీసుకుంటే క్రిప్టాన్, ఎక్స్కు ఈ యాడ్ చేస్తే జీనాన్, ఓకేనా? రేలో ఆర్ఎన్ రాస్తే రేడాన్. సో ఈ విధంగా మనము ఈ ట్రిక్ యూజ్ చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ మనము ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? మీరు ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సింపుల్ వేలో గుర్తుంటాయి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారా? రైట్? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? బేసిక్స్ గురించి నేర్చుకుందాం, ఆ తర్వాత పీరియడ్ ట్రెండ్స్ గురించి నేర్చుకుందాం. సో కాబట్టి ఛానల్ను రెగ్యులర్గా చూస్తుండండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఓకేనా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.